ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. ఇప్పుడు మనం నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న అనే రోజు మనకి, మన టీమ్‌కి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అండ్ లక్కీగా రిజల్ట్స్ కూడా మనకు అనుకూలంగానే వచ్చాయి. సో, కంప్లీట్ పాజిటివ్సే ఉన్నాయా అంటే లేదు. కొన్ని మేజర్ నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా టచ్ చేద్దాం ఈ వీడియో. సో, ముందుగా అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇవాళే మనం మన ఛానల్‌లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ వీడియోస్‌కి కొత్త కాబట్టి కొంత ల్యాగ్ ఉండొచ్చు, కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. అవన్నీ ఇగ్నోర్ చేయండి దయచేసి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను. మోస్ట్‌లీ క్రికెట్ రివ్యూస్, ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇలాంటి వాటి మీద వీడియోస్ చేస్తాను. అండ్ వీడియోస్ కూడా ఒక స్టోరీ మోడ్‌లో ఉంటాయి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నాకెలా అనిపించిందో అవి షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ పాయింట్స్ వ్యాలిడ్ అనిపించి, అరే అవును కదా అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సుత్తి లేకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందు అహ్మదాబాద్లో మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో టాస్ టైంకి మనకు ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. నేచర్ అయితే ఇచ్చింది పాజిటివ్ వైబ్రేషన్స్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. వెస్టిండీస్ కూడా టాస్ గెలిస్తే బౌలింగే తీసుకుందాం అనుకున్నారు. సో ఇక్కడే మనకు ఒక చిన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ఆ, ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయింది. వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలెట్టారు. ఫస్ట్ 2 ఓవర్లు పిచ్చి కొట్టుడు కొట్టారు. అరే ఇదేదో తేడా అయ్యేటట్టుందే అనుకునే టైంకి దేవుడిలాగా రబాడా వచ్చాడు. రావడంతోనే 2 కీలకమైన వికెట్లు తీశాడు. అది కూడా ఇన్ఫామ్ షేహోప్, వెస్టిండీస్ కెప్టెన్ని షిమ్రాన్ హెట్మేర్. అసలు హెట్మేర్ గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ మీరు పాత మ్యాచెస్ చూడండి. ఎలా కొట్టాడో, ఎంత స్ట్రైక్ రేట్‌తో కొట్టాడో, ఎంత ఫామ్‌లో ఉన్నాడో మీకే అర్థమవుతుంది. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఎంగిడి వచ్చాడు. ఎంగిడి కూడా ఒక డీసెంట్ ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌కి మినిమమ్ 2 వికెట్లు తీస్తున్నాడు. ఆ వచ్చి రావడంతోనే 2 వికెట్లు లేపేశాడు. ఓపెనర్ బ్రెండన్ కింగ్‌ని, రోస్టన్ చేజ్‌ని ఇద్దరిని పెవిలియన్ పంపించాడు. దీని తర్వాత వెస్టిండీస్ ఎక్కడా సెటిల్ అయినట్టయితే కనిపించలేదు. దాంతో వరుసగా వికెట్లు కోల్పోతూ చివరికి 10 ఓవర్స్ టైంకి వెస్టిండీస్ స్కోర్ వచ్చేసరికి 83కి 7 అలా ఉంది. సో అంతా మన అనుకూలంగానే జరుగుతుంది. అరే అంతా మన కంట్రోల్‌లో ఉంది అనుకునే టైంకి జేసన్ హోల్డర్, షెపర్డ్ వీళ్ళిద్దరూ తగులుకున్నారు. 89 రన్స్ పార్ట్నర్‌షిప్. 89 రన్స్ పార్ట్నర్‌షిప్. వికెట్ పడకుండా 89 రన్స్ పార్ట్నర్‌షిప్‌తో 177 రన్స్ టార్గెట్‌ని సౌత్ ఆఫ్రికాకి పోస్ట్ చేశారు వీళ్ళు. ఒక సాలిడ్ టోటల్ అనే చెప్పాలి. దాంతో 177 రన్స్ టార్గెట్‌తో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్‌కి దిగింది. కానీ సౌత్ ఆఫ్రికా ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఎక్కడా కూడా ఇంటెంట్ మిస్ కాలేదు. ఫస్ట్ నుంచి కొడతానే ఉన్నారు. అండ్ ఆ షాట్స్ కూడా సూపర్ షాట్స్. అండ్ దాంతో మనం ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మార్కమ్, డీకాక్, రికల్టన్ వీళ్ళ ముగ్గురు టాప్ 3 ఎంత ఫామ్‌లో ఉన్నారో చెప్పడానికి ఈ మ్యాచే ఎగ్జాంపుల్. ఒక్క వికెట్‌తోనే 177 రన్స్ 16 ఓవర్స్‌లో చేజ్ చేశారు. అది మామూలు విషయం కాదు. సో అండ్ మెయిన్‌గా మార్కమ్ గురించి చెప్పాలి. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అతను. మార్కమ్ ఆట ఇంటెంట్ ఇయన్నీ చూస్తుంటే 2023, 2024 వరల్డ్ కప్‌లో టీమిండియాకి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి ఇంటెంట్‌ని అయితే ముందు పెట్టాడో టీం ముందు, అండ్ టీం కూడా అదే ఫాలో అయింది కదా! సేమ్ ఇప్పుడు అదే మార్కమ్ కూడా చేస్తున్నాడు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకుంటా మార్కమ్‌కి. సో చాలా చాలా బ్యూటిఫుల్‌గా బ్యాటింగ్ చేశాడు. సో దాంతో మనం అనుకున్నట్టే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్‌ని బీట్ చేసింది. సో ఇయన్నీ పాజిటివ్స్. ఇది పాజిటివ్, మంచి పాజిటివ్ ఇదైతే. సో ఇది కాకుండా దీంట్లో ఇక్కడ ఒక చిన్న నెగెటివ్ అయితే ఉంది. అదేంటంటే ఇది కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. మనందరికీ తెలుసది. సో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ 6 గెలిచింది. అందులో 5 మాత్రం అహ్మదాబాద్‌లోనే ఆడింది. సో అహ్మదాబాద్‌లో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. ఇంతకుముందు 4 నైట్ మ్యాచెస్, ఇది మాత్రం డే మ్యాచ్. బట్ సౌత్ ఆఫ్రికా అహ్మదాబాద్‌లో మాత్రం మంచి ట్రాక్ రికార్డ్ ఉంది వాళ్ళకి. అన్నీ సరిగ్గా అయ్యి ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్‌కెళ్తే మాత్రం మళ్ళీ ఆ ఫైనల్ కూడా ఇదే అహ్మదాబాద్‌లో ఉంది. అయినా గానీ అప్పుడు ఆ మ్యాచ్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాంలే. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం. సో అదొక చిన్న నెగెటివ్ అనిపించింది. అది కాకుండా నెక్స్ట్ మన మ్యాచ్‌కెళ్తే జింబాబ్వే ఇండియా మ్యాచ్‌కెళ్తే సో మనోళ్ళు ముందుగానే ఒక పాజిటివ్ వైబ్‌తో స్టార్ట్ చేశారు మ్యాచ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో మనకి సెమీస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన మన సైడ్ నుంచి మన ఎఫర్ట్స్ మనం 2 మ్యాచ్‌లు గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతాం. సో
ఫస్ట్ జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మీరు స్క్వాడ్ కనుక చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా అనిపించింది. స్కోర్ కొట్టారు కాబట్టి అలా అనట్లేదు. ఒకసారి చూడండి, ఓపెనింగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఎప్పటి నుంచో ఇండియా ఫాలో అయ్యే కాంబినేషన్ అది సెట్ అయింది. దాని తోడు ఇంకొకటి ఏంటంటే, మనకి ఇంతకుముందు మ్యాచెస్లో రింకు, హార్దిక్, శివం దూబే వీళ్ళ ముగ్గురు ఎంత పవర్ఫుల్ ఫినిషర్లో అందరికీ తెలుసు. కానీ T20లో ఉండేది 3-4 ఓవర్లో ఫినిష్ చేయడానికి లాస్ట్‌లో. సో, దానికోసం ముగ్గురు, నలుగురు స్పెషలిస్ట్ ఫినిషర్లు టీమ్‌లో అవసరమని అయితే నేనైతే అనుకోవట్లేదు అట్‌లీస్ట్. సో, ఇది నాకనిపించింది ఇలా ఇది. సో, ఈ మ్యాచ్‌లో రింకు ప్లేస్‌లో సంజు శాంసన్‌ని తీసుకొచ్చారు. సో, బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారింది. సో, ఒక బ్యాలెన్స్ అయితే కనపడింది. అండ్ అక్షర్ పటేల్ కూడా టీమ్‌లోకి వచ్చాడు ఇవాళ. సో, ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అండ్ అభిషేక్ శర్మ తెలుసు మనందరికీ, అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్‌లో రన్స్ స్కోర్ చేయలేకపోయాడు ఇప్పటివరకు. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టిల్ హీ ఈజ్ నెంబర్ 1 బ్యాట్స్‌మన్. సో, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచే సంజు శాంసన్ స్ట్రైక్ తీసుకోవటం మొదలుపెట్టాడు. సో, ఎందుకంటే అభిషేక్ ప్రెషర్‌లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రెషర్‌ని క్లియర్ చేయడానికి సంజు స్కోర్ చేస్తూ ఉన్నాడు. బాల్స్ స్ట్రైక్ తీసుకొని స్కోర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ మ్యాచ్‌లో మన ఇండియాకు ఒక ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే, ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్‌లో రిజిస్టర్ చేసిన హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్‌లోనే మనకొచ్చిందనమాట. 48 రన్స్ ఏమో కొట్టారు ఫస్ట్ వికెట్‌కి. దాని తర్వాత వచ్చిన ఇషాన్ కూడా ఈ పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఇషాన్, అభిషేక్ కలిపి ఒక డీసెంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. దాని తర్వాత సూర్య వచ్చాడు. సూర్య కూడా సేమ్ ఇంటెంట్ 200+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. సో, అండ్ ఇవాళ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే, ఇవాళ స్కోర్ కార్డ్ చూడండి మీరందరూ. మన టీంలో ఇవాళ స్కోర్ కార్డ్ ఎలా అంటే, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంటెంట్ చూపించారు. మినిమం రన్స్ కొట్టేశారు. అండ్ ఒక డీసెంట్ పార్ట్నర్షిప్. ఒక మ్యాచ్‌కి ఏవైతే ఇంపార్టెంటో అలాంటి డీసెంట్ పార్ట్నర్షిప్ పాత మ్యాచ్‌లో మన మన ఇండియా టీం నుంచి, మన బ్యాటింగ్ నుంచి ఏవైతే మిస్ అయినాయో అవన్నీ ఈ మ్యాచ్‌లో ఉన్నాయి. సో, డీసెంట్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేశారు. మినిమమ్ 25-30 రన్స్ అది చాలు కదా మనకి మ్యాచ్ గెలవడానికి. మ్యాచ్ మొమెంటమ్ బిల్డ్ చేయడానికి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సెంచరీలు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ రోల్‌కి తగ్గట్టు ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్, 30 రన్స్ పార్ట్నర్షిప్ అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ప్రతి మ్యాచ్‌లో టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా! సో, అలానే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సూర్య కావచ్చు, హార్దిక్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఎంతమంది క్వెషన్స్ చేశారు స్ట్రైక్ రేట్ అని. ఈ మ్యాచ్‌తో అందరికీ ఆన్సర్ ఇచ్చేశాడు. 275 స్ట్రైక్ రేట్‌తో కొట్టాడు. వచ్చిన ప్రతి బాలు కొట్టడానికే కొడదామనే ఇంటెంటే చూపించాడు. అండ్ ఆ సిక్స్‌లు కూడా సూపర్ సిక్స్‌లు కొట్టాడు. మంచి షాట్స్ ఆడాడు ఇవాళ. సో, ఇది మన ఇన్నింగ్స్‌లో వీటన్నిటి వల్ల మనం ఇవాళ 256 రన్స్ స్కోర్ చేయగలిగాం. ఆ 256 రన్స్ ఈ వరల్డ్ కప్ 2026 వరల్డ్ కప్‌లో ఇదే హై స్కోర్ అనమాట. టీమ్ స్కోర్ ఇదే హై స్కోర్ అది. అదే కాకుండా ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది సెకండ్ హై స్కోర్ అనమాట. నాకు తెలిసి శ్రీలంక 2007లోనేమో కెన్యా మీద 260 రన్స్ ఏమో కొట్టారు. దాని తర్వాత ఇదే సెకండ్ హైయెస్ట్. అండ్ ఇదే కాకుండా టీమిండియా T20 వరల్డ్ కప్స్‌లో ఇదే హై స్కోర్ అనమాట టీమిండియాకి. సో, ఇయన్నీ పక్కన పెడితే జింబాబ్వే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది 261 రన్స్ టార్గెట్‌తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెద్ద స్కోరే టార్గెట్ వాళ్ళకి. బట్ స్టిల్ చెప్పాలంటే వాళ్ళు కూడా బ్యాటింగ్ చాలా బాగా చేశారు. మెయిన్‌గా చెప్పుకోవాలంటే వాళ్ళ ఓపెనర్ బెన్నెట్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఒకే ఒక్క మ్యాచ్ అవుట్ అయ్యాడు. అది కూడా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ కూడా 97 రన్స్ నాట్‌ఔట్‌గా నిలిచాడు. సో, వెస్టిండీస్ కూడా చాలా బాగా ఆడారు. నేను అనుకున్నది ఏంటంటే లైక్ 100-110 రన్స్‌తో గెలుస్తారేమో, కొంచెం రన్ రేట్ కూడా హెల్ప్ అయ్యిద్ది అనుకున్నాను. కానీ జింబాబ్వే వాళ్ళు చాలా బాగా ఆడారు. 70 రన్స్‌తోనే మన ఇండియా మ్యాచ్ గెలిచింది. 72 రన్స్‌తో గెలిచింది. సో, ఇవన్నీ పాజిటివ్ విషయాలు. సో, ఇక్కడ నాకనిపించిన నెగెటివ్స్ చెప్తాను. ఏంటంటే, ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు టీమిండియా డ్రాప్ చేసిన క్యాచెస్ 9 క్యాచెస్. ఇవాళ కూడా ఈ మ్యాచ్‌లో కూడా రింకు సింగ్ ఒక సింపుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఆ డ్రాప్ వల్ల మనకి పెద్ద పోయిందేం లేదు ఈ మ్యాచ్‌లో. ఎందుకంటే స్కోర్ బోర్డ్ మీద పెద్ద స్కోర్ పెట్టాము. సో, దానివల్ల ప్రెషర్ లేదు. బౌలర్‌లకు ప్రెషర్ లేదు. ఫీల్డర్‌లకు కూడా ఇన్‌కేస్ క్యాచ్ మిస్ అయినా గానీ మనకు పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ నెక్స్ట్ పెద్ద మ్యాచ్‌ల్లో థింక్ చేయండి. వెస్టిండీస్ లాంటి టీం మీద క్యాచ్ డ్రాప్స్ గనక జరిగితే
వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు కాళ్ళకేయలు కంటే ఘోరం. కొట్టడం మొదలుపెట్టారంటే అసలు మామూలుగా ఉండదు. సో, అలాంటి మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేయకుండా ఉండాలి మనోళ్ళు. సో, కొంచెం క్యాచెస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. సో, ఇది పక్కన పెడితే బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని అనిపించింది. కొంచెం ఈ మ్యాచ్ కాకుండా ఇంకా వచ్చే పెద్ద మ్యాచ్‌ల్లో బౌలింగ్ ఇంకొంచెం డీసెంట్‌గా ఉంటే బెటర్ అనిపించింది. ముఖ్యంగా శివం దుబే. స్లో పిచ్‌లు కాకుండా ఫ్లాట్ పిచ్‌ల్లో శివం దుబే బౌలింగ్ గనక ఇలానే మార్చుకోకుండా ఇలానే ఏస్తే మాత్రం టీమిండియాకి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో టీమిండియా 7 నో బాల్స్ ఏసింది. ఆ 7లో 5 నో బాల్లు శివం దూబేనే ఏసాడు. సో, శివం దూబే కొంచెం బౌలింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి కొంచెం చేంజ్ చేసుకోగలిగితే టీమిండియాకు ఉన్న నెగెటివ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, ఎందుకంటే ఈ మ్యాచ్ ఓకే. నెక్స్ట్ పెద్ద మ్యాచ్‌ల్లో ఫ్లాట్ పిచ్‌ల మీద ఇలా బౌలింగ్ ఏస్తే మాత్రం వెస్టిండీస్ లాంటి టీమ్ మేము పిచ్చి కొట్టుడు కొడతారు. సో, అది కరెక్ట్ చేసుకోవాలి. ఇదే కాకుండా ఆహ్, ఇంకొకటేంటంటే నేను అనుకున్న దాని ప్రకారం 100-110 రన్స్‌తో గెలుస్తారు. సో, డీసెంట్ రన్ రేట్ కూడా వస్తదని అనుకున్నాను. ఇప్పుడు రన్ రేట్ మ్యాటర్ కాదు. మనోళ్ళు వెస్టిండీస్ మీద గెలిస్తే ఎళ్ళిపోతాం మనం సెమీస్‌కి. కానీ బై ఎనీ ఛాన్స్ వెస్టిండీస్‌తో మ్యాచ్ వర్షం వల్ల, వెదర్ వల్ల క్యాన్సిల్ అయితే మాత్రం వెస్టిండీస్ సెమీస్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రిజర్వ్ డే లాంటిది లేదు. సో, అదొక్కటే భయం. సో, ఈ కొన్ని నెగెటివ్స్ అయితే ఉన్నాయి. నాకైతే అనిపించినియి. మీకు మీకు ఇవి వాలిడ్ అనిపించాయా? లేదంటే మీకు ఇంకేమన్నా నెగెటివ్స్ అనిపించాయేమో ఆహ్, చెప్పండి కొంచెం. సో, ఇక్కడి వరకు వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి చూసినందుకు.